వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. మరి ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. చాందిని తమిళరసన్ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ముఖ్యంగా తమిళ, తెలుగు భాషల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటి. 2010లో సినీ రంగం ప్రవేశం చేసిన ఆమె ఇప్పటికీ వరుస అవకాశాలతో రాణిస్తున్నారు. ఆమె జీవిత చరిత్రలోని ముఖ్యాంశాలను తెలుసుకుందాం. చాందిని 1992 ఆగస్టు 12న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. ఆమె తండ్రి తమిళరసన్ తమిళ వ్యక్తి కాగా, తల్లి పద్మశాలి ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగు మహిళ. ఈ ద్విభాష నేపథ్య ఆమెకు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో సులభంగా రాణించేందుకు దోహదపడింది. ఆమె చెన్నైలోని సాక్రెడ్ హార్ట్ మెట్రికులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో విద్యను, ఆ తర్వాత ఎతిరాజ్ కాలేజ్ ఆఫ్ విమెన్ నుండి విజువల్ కమ్యూనికేషన్లో డిగ్రీ పూర్తి చేశారు. చాందిని తన 17వ ఏట మిస్ చెన్నై 2007 అందాల పోటీలో పాల్గొని టాప్ కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు. 2009లో ఒక టీవీ రియాలిటీ షోలో పాల్గొన్నప్పుడు ప్రముఖ దర్శకుడు కె భాగ్యరాజ్ దృష్టిలో పడ్డారు. ఆయన తన కుమారుడు శాంత భాగ్యరాజ్ సరసన సిద్ధు +2 అనే తమిళ చిత్రంలో ఆమెకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. ఇక మొదటి సినిమా తర్వాత కొన్ని ఆఫర్లు వచ్చినా చదువు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆమె చిన్న విరామం తీసుకున్నారు. 2013లో కాళీ చరణ్ అనే సినిమాతో చాందిని టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆమె లవర్స్, కిరాక్ చిత్రం, బలేరా విచిత్రం వంటి సినిమాల్లో నటించారు. తన తల్లి తెలుగు కావడంతో ఆమె తెలుగు భాషను చక్కగా మాట్లాడగలరు. ఇది ఆమె తెలుగు సినిమాల్లో ప్లస్ పాయింట్ అయింది. కేవలం వెండితెరకు పరిమితం కాకుండా చాందిని బుల్లితెరపై కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జీ తమిళ్ ఛానల్లో ప్రసారమయ్యే సీరియల్లో చేసిన డ్యూయల్ రోల్ ప్రేక్షకులను అలరించింది. తంజావు ఈ సీరియల్ ద్వారా ఆమె టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టారు. చాందిని 2018 డిసెంబర్ 12న తన చిరకాల మిత్రుడు, ప్రముఖ కొరియోగ్రాఫర్ నందాను వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత కూడా ఆమె సినిమాల్లో, సీరియల్స్ లో చురుగ్గా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం చాందిని చాలా బిజీగా ఉన్నారు. ఆమె చేతిలో ఉన్న కొన్ని 2 జల్ల సీత 2026 అక్టోబర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అచ్చమల్లె అచ్చమల్లె 2026 మార్చిలో విడుదలకు సిద్ధంగా ఉంది. మార్చ్ 2025లో విడుదల కానున్న తమిళ చిత్రం అరవింద్ స్వామితో కలిసి నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ చాందిని తమిళరసన్ అందం, అభినయం కలగలిసిన నటి. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చి ఒడిదుడుకులను తట్టుకుంటూ హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, టీవీ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 2026లో ఆమె మరిన్ని వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చాందిని కేవలం కమర్షియల్ హీరోయిన్ పాత్రలకే పరిమితం కాలేదు. ఆమె తన కెరియర్లో ప్రయోగాత్మకమైన చిత్రాలకు కూడా పెద్ద పీట వేశారు. నాన్ సెల్వన్ అప్ప వంటి సినిమాలతో ఆమె పాత్రలు కొంచెం బోల్డ్ గా ఉన్నాయి. నటనకు అవకాశం ఉండటంతో ఆమె వాటిని ధైర్యంగా స్వీకరించారు. ఇటీవలి కాలంలో ఆమె ఎక్కువగా సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ సినిమాల్లో కనిపిస్తున్నారు. ఆమె కళ్ళల్లో ఉండే తీక్షణత అటువంటి పాత్రలకు బాగా సెట్ అవుతుందని దర్శకుల నమ్మకం. ఓటీటీ విప్లవంలో చాందిని కూడా భాగమయ్యారు. 2024-25 సమయంలో ఆమె తమిళంలో ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో నటించారు. ఒక ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ కోసం ఆమె ఒక హారర్ థ్రిల్లర్ సిరీస్ కు సంతకం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 2026 ప్రథమార్థంలో ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. చాలా మంది హీరోయిన్లు పెళ్లి తర్వాత సినిమాలకు స్వస్తి చెప్తూ ఉంటారు. కానీ చాందిని మాత్రం తన భర్త నంద ప్రోత్సాహంతో మరింత వేగంగా సినిమాలు చేస్తున్నారు. ఆమె ఒక
ఒకవైపు వెండి తెరపై నటిస్తూనే మరోవైపు బుల్లి తెరపై పాపులర్ సీరియల్స్ చేస్తూ రెండు రంగాల్లోనూ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆమె తన ఫిట్నెస్ వీడియోలు, ఫ్యాషన్ ఫోటోలతో ఇన్స్టాగ్రామ్లో లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకుంటున్నారు. తెలుగు, తమిళం రెండు స్పష్టంగా మాట్లాడగలగడం వల్ల ఆమెకు రెండు భాషల్లో డబ్బింగ్ కష్టాలు లేవు. చిన్న రోల్ అయినా, గెస్ట్ అపియరెన్స్ అయినా కథకు ప్రాధాన్యత ఉంటే ఆమె వెనకాడకుండా చేస్తారు. బ్రహ్ముఖ ప్రజ్ఞ. ఒకవైపు గ్లామరస్ హీరోయిన్ గా, మరోవైపు సీరియల్స్ లో పద్ధతిగా కనిపించే పాత్రల్లో కూడా ఆమె ఇట్టే ఒదిగిపోతారు. చాందిని తమిళరసన్ ఒక సిద్ధమైన నటిగా సౌత్ ఇండస్ట్రీలో తన స్థానాన్ని పదిలం చేసుకుంటున్నారు. ముఖ్యంగా 2026 ఆమెకు చాలా కీలకమైన ఏడాది కానుంది. ఎందుకంటే ఆమె నటించిన వనంగాముడి వంటి భారీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. టెలివిజన్ అవార్డులు. చాందిని బుల్లితెరపై రెట్టై రోజా సీరియల్ ద్వారా విపరీతమైన ఆదరణ పొందింది. ఈ సీరియల్లో ఆమె పోషించిన డ్యూయల్ రోల్, ఆమె అద్భుతమైన నటనకు గాను జీ తమిళం కుటుంబం విరుదగల్ వేదికపై అవార్డును అందుకున్నారు. మోస్ట్ పాపులర్ మురుమగల్. ఇంటింటికి చేరువైగా పాత్ర ఆమెకు ఈ గుర్తింపు దక్కించింది. సినిమాల్లో ఆమె చేసిన ప్రయోగాత్మకమైన పాత్రలకు విమర్శలకు ప్రశంసలు లభించాయి. తమిళ చిత్ర పరిశ్రమలో ఇచ్చే ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుల జాబితాలో ఆమె కొన్నిసార్లు నామినేట్ అయ్యారు. విజయ్ సేతుపతి సరసన నటించిన కావన్, క్రైమ్ థ్రిల్లర్, రాజా రంగుస్కి చిత్రాల్లో ఆమె నటనకు గాను ఉత్తమ పర్ఫార్మర్ విభాగంలో ప్రశంసలు అందుకున్నారు. సినిమాల్లోకి రాకముందే ఆమె తన అందం మరియు వ్యక్తిత్వంతో గుర్తింపు పొందారు. ఈ పోటీలో ఆమె ఫైనలిస్ట్ గా నిలిచారు. ఇది ఆమెకు సినీ అవకాశాలు రావడానికి బలమైన పునాదేసింది. చాందిని కేవలం అవార్డుల కోసమే కాకుండా నటిగా తనను తాను నిరూపించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఆమె నటించిన రామ్ అసూర్ చిత్రానికి గాను డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో నుంచి మంచి రేటింగ్స్, ప్రశంసలు లభించాయి. రాబోయే వనంగాముడి చిత్రంలో ఆమె చేసిన నటనకు గాను వచ్చే ఏడాది అవార్డు రేస్లో నిలిచే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చాందిని తమిళరసన్ కెరియర్ ప్రయాణం 2026 నాటికి సరికొత్త శిఖరాలను అచ్చమిల్లై ముత్తు గోపాల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2026 మార్చి 19న విడుదలైంది. వనంగాముడి అరవింద్ స్వామి, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ చిత్రం చాందిని ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది 2026 ఆగస్టులో విడుదలయ్యే అవకాశం ఉంది. అమిగో 2026 రాబోయే మరొక క్రేజీ ప్రాజెక్ట్. ఇదొక థ్రిల్లర్ కథాంశంతో సాగుతోంది. ప్రస్తుత సంవత్సరంలో కూడా ఆమె చేతిలో 6 డజన్కు పైగానే సినిమాలున్నాయి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.